యుద్ధ ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పెట్రోల్ బంకులపై పడింది. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ కు స్వస్తి చెప్పడంతో బంక్ నిర్వాహకుల కష్టాలు మొదలయ్యాయి. కావాల్సిన స్టాక్ కు ముందే డబ్బులు చెల్లించాలని ఆయిల్ కంపెనీలు తేల్చి చెప్తున్నాయి. ఆయిల్ కంపెనీల నిర్ణయం రూరల్ పెట్రోల్ బంకులపై ప్రభావం చూపిస్తోంది. క్రెడిట్ సిస్టమ్ తొలగింపు నిర్ణయం అదనపు భారమంటున్న పెట్రోల్ బంక్ ఓనర్తో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావం పెట్రోల్ బంకులపైన ఆయిల్ కంపెనీలపైన స్పష్టంగా కనబడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం చెప్తా ఉన్నారు? రేట్లు పెరుగుతున్నాయని చెప్తా ఉన్నారు, మరోవైపు పెట్రోల్ కొరత కూడా ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు? ఆల్ ఆఫ్ ఏ సడన్ ఓఎంసీస్ అంటే ఐఓసీ, హెచ్పిసి, బీపీసీ అన్నీ కూడా ఒకటేసారి క్రెడిట్ని రిమూవ్ చేశాయి. దానివల్ల కొద్దిగా డీలర్ల పైన సడన్గా భారం పడింది. ఇంతమందికి ఏంటంటే ఒక లోడ్ వరకు మాకు క్రెడిట్ ఇచ్చి తర్వాత మాకు పేమెంట్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు అది సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ తొలగించబడింది. దానివల్ల ఎందుకంటే డీలర్ ఇమీడియట్గా లోడ్ తెచ్చుకోవాలంటే పరిస్థితి ఏంటంటే మేము లోడ్కి అమౌంట్ వేస్తేనే కానీ మాకు లోడ్ ఇచ్చే పరిస్థితి ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మేము ఆల్రెడీ వాళ్ళు క్రెడిట్ ఇచ్చున్నారు కాబట్టి మేము క్రెడిట్ ఎన్హాన్స్ చేస్తున్నాము కస్టమర్స్కి. అవి ఇమీడియట్గా వచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లకు పోసి ఉన్నాము, లేదా పెద్ద పెద్ద కస్టమర్స్కి పోసి ఉన్నాము. సో అవి ఇమీడియట్గా రిటర్న్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి లోడ్ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో దీన్ని వెంటనే కంపెనీస్ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. అంటే ఒకవేళ మీరు క్రెడిట్ కట్టినా కానీ మీరు అడిగిన టైంకి వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇంకా డిలే అవుతుందా? మేము పేమెంట్ చేసినప్పటికీ అక్కడ ప్రయారిటీ ప్రకారమే లోడ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మేము 1 డే బిఫోరే పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఆ టర్మినల్ కూడా ఇచ్చే విధానం కూడా రేషనలైజేషన్ సిస్టమ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇమీడియట్గా లోడ్ వచ్చే కూడా పరిస్థితి లేదు. కాకపోతే ఆల్మోస్ట్ మా నల్గొండ జిల్లాలో మాత్రం అందరం డీలరం అడెక్వేట్ స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది కస్టమర్స్కి లేదు. మేము అప్ టు డేట్గా మేము స్టాక్ తెప్పించి ఇబ్బంది కలగకుండానే చూస్తున్నాం. ఒకవేళ ఈ క్రెడిట్ సిస్టమ్ కనుక కొనసాగితే, క్రెడిట్ ఇచ్చేసారు కాబట్టి ఎవరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది, ఎవరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది? ముఖ్యంగా బంక్ నిర్వాహకులు ఎవరు ఇబ్బంది పడే అవకాశం? అంటే మాకు జనరల్గా ఏంటంటే ఆల్రెడీ మేము క్రెడిట్ ఇచ్చున్నాం కాబట్టి అవి రాక అదనంగా ఇంట్రెస్ట్ భారం పడుతుంది. మళ్ళీ మేము ఫండ్స్ పుల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ ఫండ్స్ తీసుకొచ్చి మళ్ళీ మేము రన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ముందు ఇదే యుద్ధం ఇట్లనే కొనసాగితే ఇంకా ఎలాంటి కంపెనీస్ కూడా ఏ డిసిషన్ తీసుకుంటాయి అంటే ఇప్పుడు మేము అమౌంట్ ఏమైనా లోడ్ ఇస్తున్నారు, రేపు రేషనలైజేషన్ ఏమైనా వస్తుందా అంటే ఇవాళ పెడితే 4 రోజులకి ఇస్తారా, ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఎలాంటి మార్పులు వస్తాయనేది మాకు కూడా అర్థం కాకుండా ఉంది. మనం ముఖ్యంగా రేట్లు ఏమైనా పెరుగుదలకు సంబంధించి ఎలా ఉన్నాయి, పెరుగుతుందని చెప్తా ఉన్నారు, మీకు ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా? ఒకవేళ పెరుగుతుందంటే ప్యానిక్ అవుతారు, అంటే పెట్రోల్ పోయించుకోవడానికి బారులు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పటివరకైతే రేట్లు పెరుగుతుంది అనేది ఒక రూమర్ ఉంది, కానీ ఇప్పటివరకు ఏం పెరగలేదు. కాకపోతే బ్రాండెడ్ ఫ్యూయల్స్ మాత్రం ఒక 2 రూపీస్ వరకు పెరిగినట్టుగా అనిపించింది. బట్ నార్మల్ డీజిల్పై ఇప్పటివరకు ఎలాంటి ఇంపాక్ట్ లేదు. పెంచకూడదనే కోరుకుందాం మనం. అలా ఇబ్బంది కలుగుతుంది కస్టమర్స్ కూడా. వారు మాత్రం కొనసాగితే మాత్రం కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కానీ పెట్రోల్ డీజిల్ సప్లైలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రజలు ఎలాంటి ప్యానిక్గా పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా మీరు బంక్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంది? స్టాక్ ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంది? ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎన్ని రోజులు ఉండొచ్చు? ఉమ్మడి నల్గొండ జిల్లాలో మనకు లక్కీగా టర్మినల్స్ అన్నీ మన దగ్గరలోనే ఉన్నాయి. మల్కాపూర్ ఒకటి, సూర్యాపేట ఒకటి, తర్వాత ఇక్కడ వచ్చేసి భువనగిరి దగ్గర, అన్ని దగ్గరగా ఉన్నాయి. కాబట్టి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలకు అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు సప్లై విషయంలో. కాకపోతే ఇన్ అడ్వాన్స్ వేయడం అనేది ఒక ఇబ్బంది అవుతుంది అందరికీ. ఫండ్ పుల్లింగ్ చేయాలి, ఫండ్స్ కోసమే అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. యుద్ధం ప్రభావం ఆయిల్ కంపెనీలపై కూడా 1-2 రోజుల్లో స్పష్టంగా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా బంక్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.